సుబ్బు, నువ్వెంత తాగినా మీ ఆవిడ ఏమీ అనదట కదరా? అప్పారావు: అవును, నన్ను ఒక మాట కూడా అనదురా. ఎందుకంటే నేను తాగి ఈదిలో పడిపోయాక మా ఆవిడ నన్ను తీసుకెళ్ళటానికి వస్తే, ఇదిగో అమ్మాయి, నాకు బంగారం లాంటి పెళ్ళాం ఉంది, నువ్వు వేరే వాళ్ళని చూసుకోమని అంట. అంతే. భార్య కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా ఊనమై తల పగిలి ఆసుపత్రిలో జాయిన్ అయిన భర్తకి ఇంజక్షన్ చేయడానికి వచ్చిన డాక్టర్ గారితో భార్య ఇలా అంది: మెల్లగా ఇంజక్షన్ చేయండి డాక్టర్ గారు, మా ఆయన నొప్పికి అసలు తట్టుకోలేరు. ఇది భార్య ప్రేమ అంటే. పవిత్ర: స్వామీజీ, రోజు నా భర్త తాగొచ్చి నాతో గొడవ పడుతూ కొడుతున్నాడు. మీరు ఎలాగైనా నా సమస్య పరిష్కారం చూపాలి. స్వామీజీ: అలాగే, నీకు ఒక తాయెత్తు ఇస్తాను. నెల రోజుల పాటు రోజు సాయంత్రం నీ భర్త ఇంటికి వచ్చే వేళ తాయెత్తును పంటి కింద పెట్టుకో. నెల తర్వాత కనిపించు. నెల తర్వాత. పవిత్ర: మీరు చాలా గొప్పవారు స్వామి. నా భర్త పూర్తిగా మారిపోయాడు. తాగుడు, నాతో గొడవడటం మానేశారు. చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇదంతా మీరిచ్చిన తాయెత్తు మహిమ. స్వామీజీ మనసులో: తాయెత్తా పాడా, నీ నోరు మూయించడానికి నేనేసిన ప్లాన్ అది.